జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇండిపెండెంట్ కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా పోరాడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. జనగామ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కు సంబంధించినటువంటి ఎన్నిక అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతోందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, మొత్తానికి జనగామ మున్సిపాలిటీ చైర్మన్ కు సంబంధించిన ఎన్నిక అయితే పూర్తిగా రసవత్తరంగా మారిందనే చెప్పాలి. ఎట్లా ఉంది పరిస్థితి? ఖచ్చితంగా మాకు మెజార్టీ ఉన్నది, వాళ్ళ దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. వాళ్ళంటే ముఖ్యంగా ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి, మీరందరూ ఇక్కడ జరగాలి ప్లీజ్, ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో బెదిరించేది చేయాలని చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మేమే విజయం సాధిస్తాం. మమ్మల్ని ఇవాళ కూడా పోవద్దని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా పోతాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొంటాం, విజయం సాధిస్తామనే నమ్మకం నాకు. మీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మీరే మీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని చెప్పేసి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నిన్ననే మీరు చూశారు, ఒక ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళ మీద కావాలని చెప్పేసి నిన్న వాళ్ళు విజయం సాధించారు. విజయం సాధించడం అంటే దొంగ కేసులు పెట్టడంలో విజయం సాధించారు. అదేవిధంగా ఇబ్బంది పెట్టే విధంగా చూసిండ్రు. ప్రభుత్వం వాళ్ళకు ఉన్నది కాబట్టి, అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి అధికార దుర్వినియోగం చేసిండ్రు. అధికార దుర్వినియోగం చేసిన అధికారులను కానీ పోలీసులను కానీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకుంటాం. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లను కూడా మీరు బీఆర్ఎస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నేను ఎవరిని ఇంతవరకు మాట్లాడలే. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. వాళ్ళనే చూసుకొని చెప్పరా అని ఎవరిని ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి. ఎవరైనా ఉంటే ఒక్కరిని చెప్పమని చెప్పండి. కాబట్టి ఆ అలవాటు వారికి ఉన్నది. మాకు 13 మెజార్టీ సీట్లు ఇక్కడ వచ్చినాయి. 3000 మెజార్టీ నాకు టౌన్లో వచ్చింది. మాకు ఇంకేం కావాలి? మా విజయం అయిపోయింది. నిన్న వాళ్ళు పోస్ట్పోన్ చేయించడంలోనే మా విజయం తెలిసిపోయింది. మమ్మల్ని అరెస్ట్ చేద్దామనుకొని దొంగ కేసులు పెట్టడంలోనే మా విజయం తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ, వాళ్ళకి మెజార్టీ ఉంటే నిన్న ఎన్నికనే జరగనిచ్చేవారు కదా. ఇప్పుడు దారి కాచి అడ్డుకున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ఆపుతా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాట్లాడుతున్నారు. మేము ఆపడం ఏంటి? వాళ్ళు నా దగ్గర కూడా 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. మేము ఫ్రీగా వదిలిపెట్టేసి ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. నిజంగానే వారి మీద విశ్వాసం ఉంటే ఇంత పెద్ద నాది ఎందుకు, ఇబ్బంది ఎందుకు? కాబట్టి వారి మీద విశ్వాసం లేదు, వారికి ఓట్లు వస్తాయని నమ్మకం కూడా వారికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులకు విశ్వాసం లేదు, వారు గెలుస్తారనేటువంటి అసలు అపోహ ఉన్నదని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డి. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, జనగామ.